హాయ్ అండి. ఈరోజు మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి ఈజీగా అయిపోయే తాలింపు రైస్‌ని ఎలా చేయాలో చూద్దాము. ఇది ఇంట్లో మనకి కూరగాయలేమీ లేనప్పుడు కూడా ఇలాగ రైస్ ఐటెమ్‌ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఇలా పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి తాలింపు పెట్టేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇది ఫ్రై అయినాక కొంచెం ఇట్లాగా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. జీడిపప్పును కూడా కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మనకి సాఫ్ట్గా మగ్గేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మనకి వేగేటప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలాగ సాఫ్ట్గా మగ్గినాక ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ వేసాక ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి. కారం వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్తోనే మనకి స్పైసీనెస్ వస్తుంది. కొంచెం కలర్ కోసమని నేను కొద్దిగా కారం వేసాను. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ మరీ వేడివేడిది కాకుండా కొంచెం చల్లార్చి వేయండి. అప్పుడే మనకి కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. లేకపోతే ముద్దయిపోతుంది వేడి మీద తిప్పితే. ఇది అప్పటికప్పుడు వేడి అన్నంతో కాకపోయినా కొంచెం మిగిలిపోయిన రైస్తో అయినా సరే మనం ఇలాగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి చేస్తున్నాం కాబట్టి కొంచెం వేడి రైస్ని చల్లార్చి వేస్తే బాగుంటుంది. ఈ రైస్కి మనం వేసిన ఉప్పు, కారం అంత బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మన తాలింపు రైస్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రైస్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.